బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోల్కతా డాక్టర్ అత్యాచార హత్య కేసులో అనేక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీవీ ముందు సంచలనమైన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని ఉంచబోతోంది. ముఖ్యంగా కేసులో కీలకంగా మారబోతుంది ఆ ఫుటేజ్. ఏంటి ఆ ఫుటేజ్? అవును, సిబిఐ దర్యాప్తులో వెలుగులోకి నివ్వెరపోయి నిజాలు వస్తున్న వేళ ఆర్టీవీ ముందు సంచలనమైన ఫుటేజ్ ను ఉంచబోతోంది. మరి కాసేపట్లో ఆ ఫుటేజ్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. సెమినార్ హాల్ లోపలి అభయ అత్యాచారం హత్య జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అభయను చిత్రహింసలు పెట్టాడు నిందితుడు సంజయ్ రాయ్ అనే చర్చ జరుగుతుంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది సిబిఐ. సెమినార్ హాల్లోకి సరిగ్గా ఉదయం 4 గంటలకు సంజయ్ రాయ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. హాస్పిటల్ సీసీ ఫుటేజ్లు స్పష్టంగా కనిపిస్తోంది. సంజయ్ రాయ్కి సంబంధించి ఆ ఫుటేజ్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, కోల్కతా ఘటన విషయంలో కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ని అదిగో ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించి ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద 4 గంటల 3 నిమిషాలు, ఉదయం 4 గంటల 3 నిమిషాలకి సంజయ్ రాయ్, నిందితుడు సంజయ్ రాయ్ అక్కడ ఆ సెమినార్ హాల్ ప్రాంగణంలోకి వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చేతిలో హెల్మెట్, లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ఆ రెడ్ సర్కిల్ గిరా 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 తిరుగుతోంది కదా, ఆ రెడ్ సర్కిల్ మీరు చూడొచ్చు. అదే అత్తగాడి చేతిలో హెల్మెట్, అది పోలీస్ హెల్మెట్ గా భావించడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ అది ఆ విజువల్ మీరు చూస్తే అర్థమవుతుంది. దాంతోనే అత్తగాడికి సంబంధించి క్లారిటీ వచ్చిందనే మాట వినిపిస్తోంది. మెడలో అదిగో మెడలో మీరు చూస్తున్నారు, అక్కడ ఆరో మార్క్ మీరు చూడొచ్చు. మెడలో బ్లూటూత్ కి సంబంధించి హెడ్ ఫోన్స్, దాంతో సంజయ్ రాయ్ కి సంబంధించి కీలకంగా మారింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కనుక అక్కడ ఘటనా ప్రదేశంలో హెడ్ ఫోన్ దొరికింది, అంటే ఇయర్ ఫోన్ దొరికింది. మనం సాధారణంగా హెడ్ ఫోన్స్ అంటూ ఉంటాం. అయితే ఆ దొరికిన హెడ్ ఫోన్ ఇది ఒకటే అనే చర్చ జోరందుకుంది. ఆ కీలకమైన ఆధారంతోనే రెండింటిని మ్యాచ్ చేసి చూడగా అప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ అని చెప్పి పోలీసులు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తీసుకుంది. అక్కడి నుంచి ముఖ్యంగా పోలీసుల దర్యాప్తుకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ పరిస్థితి మనం చూసాం. అయితే ఆ టైంలో 4 గంటల టైంలో ఏం చేస్తున్నాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు సంజయ్, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? 3వ ఫ్లోర్లో చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్ వేసుకొని వెళుతూ ఉంటే ఎవరు ఎందుకు చూడలేదు? అసలు ఇంతకీ ఎవరు సంజయ్ రాయ్ అక్కడి వరకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు? ముఖ్యంగా అక్కడ ఆమె ఒక్కరితే ఉన్నప్పుడు సంజయ్ రాయ్ అక్కడి వరకు ఎలా వెళ్ళగలిగాడు? ఎంతకీ ఆ సెమినార్ హాల్కి వెళుతున్నప్పుడు ఒక్కసారి అతగాడి చూపు చూడండి, ఆ చూపు చూడండి ఒక్కసారి. మొత్తం ఆ మనిషిని చూస్తే ప్రస్తుతం దేశం అంతా రగిలిపోతుంది. మాకివ్వండి వాడి సంగతి చూస్తామంటోంది, మాకు అప్పగించండి వాడి సంగతి చూస్తామంటోంది దేశం. కానీ ప్రస్తుతం ఇటు పోలీసుల అదుపులో ఉన్నాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్. మీకు ఎప్పుడు ఆర్టీవీ చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు బెంగాల్ దుర్ఘటనకు సంబంధించి, బహుశా దుర్ఘటన అనే కన్నా అంతకన్నా తీవ్రమైన పదం ఎదురు ఉంటే కనుక బహుశా వాడచ్చాము ఇక్కడ. ఎందుకంటే అంతటి దారుణమైన పరిస్థితి అక్కడ. డాక్టర్ అత్యాచారం హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించి సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. అయితే ఈ 4 గంటల 3 నిమిషాల ప్రాంతంలో తనక్కడికి చేరుకున్న తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడా, లేకపోతే హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డాడా, లేకపోతే ఎవరైనా ముందుగా వెళ్ళి అక్కడ అభయ మీద అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ వెళ్ళి ఏమైనా హత్యకు పాల్పడ్డా, ఇన్ఫాక్ట్ అత్యాచారానికి పాల్పడ్డా? సిబిఐ పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది క్రైమ్ సీన్కి సంబంధించి. అవును, ఆర్జికర్ హాస్పిటల్లో క్రైమ్ సీన్ని మార్చేశారంటూ సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇదే అంశాన్ని ఇటు సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. సిబిఐ తన రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. అంత్యక్రియలు ముగిసేదాకా, అంటే అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఏం చేస్తున్నారు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఏం చేస్తోంది బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, బెంగాల్ పోలీసులు అంటూ కూడా ప్రశ్నని సంధించింది. ఈ ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఈ ఫుటేజ్ ఆ చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్, అలాగే ఉదయం 4 గంటల
3 నిమిషాలకు సంబంధించి ఆ ఫుటేజ్ నిందితుడు సంజయ్ రాయ్ ఇటు సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తారు. అదిగో అక్కడే అభయ పాపం అలసిపోయి 36 గంటలు నిర్విరామంగా పనిచేసి అలసిపోయి అక్కడ సేద తీరుతూ ఉంటే ఇదిగో ఈ దుర్మార్గుడై అక్కడికి చేరుకొని అభయను అత్యాచారం చేసి హత్య చేశాడు అనేది ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరుగుతోంది. కానీ నిందితుడికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ 4 గంటల 3 నిమిషాల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారబోతోంది. అతగాడి ప్రతి అడుగుని ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారబోతోంది. మరీ ముఖ్యంగా క్రైమ్ సీన్ ను మార్చేస్తారంటూ సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫుటేజ్ చాలా అంటే చాలా కీలకంగా మారబోతోంది. అసలు ఇంతకీ 4 గంటల 3 నిమిషాలకు అతగాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మరి ముఖ్యంగా సీసీ ఫుటేజ్లో మనకు కనుక గమనిస్తే ఒక ఎడం వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఆ లోపలికి వెళ్లే ముందు, ఎంటర్ అయ్యే ముందు అక్కడ పరిస్థితిని మొత్తం సమీక్షించే ప్రయత్నం చేశాడా? అక్కడ పరిస్థితి ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాడా? అతగాడు అక్కడ వరకు వెళ్ళడానికి ఎవరు కారణం? ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ రైజ్ చేయడం జరుగుతుంది. అందరూ 3rd ఫ్లోర్లో సెమినార్ హాల్లో అభయ ఉందని ఎవరు చెప్పారు? అతగాడు ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. ఉదయం 4 గంటల 3 నిమిషాలకి సంజయ్ సెమినార్ హాల్ దగ్గరికి వెళుతున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ మీకు చూపించిన విజువల్ ఇప్పుడు కీలకంగా మారబోతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి కీలకంగా మారబోతోంది ఈ ఫుటేజ్. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్. ఇప్పుడు ఆ విజువల్ని మీరు కనుక గమనిస్తే సంజయ్ రాయ్కి సంబంధించినంతవరకు ఎవరికైనా అనుమానాలు ఉంటే కనుక బహుశా పటాపంచలయ్యే అవకాశమే కనిపిస్తోంది. అయితే కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఒక్కడే వెళ్ళాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. సంజయ్ రాయ్ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ ఈరోజు మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాలిగ్రఫీ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా జరుగుతోంది. అతనితో పాటు మరో 5గురికి లైట్ డిటెక్టర్ అంటే పాలిగ్రఫీ టెస్ట్ జరుగుతోంది. అంటే ఇప్పుడు వీళ్లకు సంబంధించి కూడా పాత్ర ఉందా? ఎందుకు ఈ అనుమానాలు రైజ్ అవుతున్నాయంటే కనుక మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఒక్కసారి ఫుటేజ్ని చూస్తే కనుక దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని అనుమానాలు రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి చేరుకునే ముందు అంటే 4 గంటల ప్రాంతంలోకి సంజయ్ రాయ్ నిందితుడు అక్కడికి చేరుకునే ముందు రోజు రెక్కి నిర్వహించాడా? ఇప్పుడు ఈ అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఆ అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకు రైజ్ అవుతున్నాయంటే కనుక ఆగస్టు 8న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆర్జీకర్కి సంబంధించి ఆర్జీకర్లోని ఛాతీ డిపార్ట్మెంట్ అంటే చెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ కొంతమంది వైద్యులతో అభయ మాట్లాడుతూ ఉండగా తను చూశాడు, అక్కడే సంజయ్ అక్కడక్కడే తిరిగాడు అనేది సీసీ ఫుటేజ్ కూడా దొరికినట్టుగా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. దానికి బేస్గా, దానికి సపోర్ట్గా ఈరోజు ఈ ఫుటేజ్ని మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఇంకా ఈ వివరాలకు సంబంధించి రావాల్సింది. దాంతోపాటు ఆ మరుసటి రోజు అంటే అభయ అక్కడికి సెమినార్ హాల్కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తే కనుక నిందితుడు సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఎలా ఒక్కసారి ఆ చూపు చూడండి, ఎంత కంతిరి చూపు అర్థమవుతుంది. ఆ నిందితుడు మాట్లాడిన పద్ధతి కనుక గమనిస్తే అతగాడి మానసిక పరిస్థితి అర్థమవుతోంది. అటువంటి నిందితుడిని, అటువంటి దుర్మార్గుణ్ణి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేసి ఉంచారు అనేది అభయ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు పెట్టిందనే చెప్పాలి. అవును, మొట్టికాయలు పెట్టింది ప్రభుత్వాన్ని. ఒక జడ్జి అయితే ఒకటే మాట అన్నారు ఏకంగా. తన 30 ఏళ్ల కెరియర్లో జస్టిస్ పార్థివాల్ అన్నారు, తన 30 ఏళ్ల వృత్తి జీవితంలో ఇలాంటి ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని ఎప్పుడూ చూడలేదంటూ కూడా ఆయన చెప్పడం ఈ కేసు తీవ్రతను అర్థం పడుతోంది. ఇంత సీసీ ఫుటేజ్ ఉంది, ఇంత సీసీ ఫుటేజ్ దొరుకుతోంది, అయినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ ఎందుకు లేట్ అయ్యింది?
ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు లేట్ అయ్యింది? ముఖ్యంగా ఈ నిందితుడికి సంబంధించి పట్టుకున్న తీరులో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత క్రైమ్ సీన్ని కాస్త ఆల్టర్ చేసే ప్రయత్నాలు జరిగాయనే వాదన కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఎందుకు క్షమించాలి బెంగాల్ పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారంటూ కూడా ప్రశ్నల వర్షం కురుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. నిందితుడు ఒక్కడే వెళ్ళాడా? ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? నిందితుడికి ఎవరు సహకరించారు? ఎందుకు సహకరించారు? ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఒకవేళ సహకరించిందంటే తేలితే కనుక ఒక్కడే చేయగలిగాడా? అంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు అభయనే టార్గెట్ చేశాడు? అభయనే టార్గెట్ చేశాడా, లేకపోతే వేరే వాళ్ళను టార్గెట్ చేయబోయి అభయ టార్గెట్ అయిందా? ఆ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ అనేది కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం 4:03 ఆ సందర్భం ఆ ఫుటేజ్, ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అభయకు సంబంధించి ఆల్ రైట్, బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. లోపల అత్యాచారం, బయట మరొకరు కాపలా ఉన్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే తల్లిదండ్రులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. తల్లిదండ్రులు చెబుతోంది ఒకటే, నా కూతురి అత్యాచారం హత్య వెనుక తన స్నేహితుల ప్రమేయం కూడా ఉండుండొచ్చు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఏంటంటే కనుక ఆ సెమినార్ హాల్కి సంబంధించి తలుపుకి గడియ సరిగ్గా లేదు. అవును, గడియ సరిగ్గా లేదు. ఒకవేళ గడియ ఉండుంటే కనుక గడియ సరిగ్గా లేదు కాబట్టి ఒకరు బయట మరొకరు లోపలికి వెళ్ళి ఈ అత్యాచారం హత్యకు పాల్పడ్డారా వంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకరు లోపలికి వెళ్ళిన తర్వాత మరొకరు బయట ఉండి కాపలాగా ఉంటూ పరిస్థితిని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారా? ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాదాపు 4 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన జరిగింది అనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఈ ఫుటేజ్ బయటకు రావడం ఇప్పుడు కీలకంగా మారింది. సంజయ్ రాయ్ని ముందుండి నడిపించింది ఎవరు? పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్కి సహకరించింది ఎవరు? వెనకాల ఎవరిని నడిపించారు? దాంతోపాటు ఆ మెడలో బ్లూటూత్, అదిగో మెడలో బ్లూటూత్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆరో మార్క్ ద్వారా ఆ బ్లూటూత్, ఆ హెడ్ ఫోన్ని ఈ కేసులో కీలకంగా మారింది. ఈ కేసుని మలుపు తిప్పింది. సంజయ్ రాయ్ని పట్టించింది, సంజయ్ రాయ్ని దొరికేలా చేసింది, సంజయ్ రాయ్ పట్టుబడేలా చేసింది. అభం శుభం తెలియని పసిపాపలు కూడా అత్యాచారానికి గురవుతున్నారు ఈ సందర్భంలో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే అక్కడికన్నా ముందు ఒక్కసారి విజువల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక 36 గంటలు, అవును 1 కాదు 2 కాదు 36 గంటలు నిర్విరామంగా పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను అక్కడికి వెళితే కనుక ఒక్కసారి ఆలోచించండి. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక 8 గంటలు 10 గంటలు 12 గంటలు మహా అయితే ఒక 13 గంటలు 14 గంటలు పనిచేయగలం. 36 గంటలు పనిచేసిన అమ్మాయి తన మీద అత్యాచారం జరుగుతూ ఉంటే తట్టుకోగలదా? ఎంత ప్రతిఘటించుంటుంది? ఆ ప్రతిఘటనలో ఎన్ని గాయాలు ఎదుర్కొని ఉంటుంది? అంతలా అరిస్తే, తన మీద దాడి జరుగుతున్నప్పుడు అరిస్తే బయట వినిపించుండదా? అదేమైనా మామూలు సందులో ఉన్నదా? బూతు బంగళానా? అవును, ఏమైనా బూతు బంగళానా? ఊరి చివరిలో ఎక్కడైనా ఉందా? కాదు, హాస్పిటల్, దాంట్లోనూ సెమినార్ హాల్. అంటే తను నోరు మెదుపుతూ ఉంటే ఆ నోరుని ఎవరైనా నొక్కేశారా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. లేదంటే ఏం జరుగుంటుంది? ఆ అమ్మాయి ఆ ప్రతిఘటనలో అంతలా అరిచే ఉండుంటుంది. ఎవరైనా అంత ప్రతిఘటనలో అరుస్తారు, కేకలు పెడతారు. హాస్పిటల్, దట్టు సెమినార్ హాల్. ఏ అమ్మాయి కూడా, ఏ వైద్య విద్యార్థిని కూడా ఎక్కడో దూరంగా ఉన్న ప్లేస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకోదు. అభయ వెళ్ళింది. అక్కడ
ఆమె మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతున్న వేడైతే ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇదిగో సంజయ్ రాయ్ నిందితుడికి సంబంధించి సీసీ ఫుటేజ్ను మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నాడు ఉదయం 4:03 ప్రాంతంలో. ప్రతి అడుగుని కూడా తను అబ్జర్వ్ చేశాడనేది అక్కడ వినిపిస్తున్నమాట. హత్యాచారానికి సంబంధించి నిందితుడికి సంబంధం ఉందని తెలిపే తొలి ఆధారంగా మీరు చూస్తున్నారు. అవును, ఇంతవరకు కూడా కేవలం మాటలకో లేకపోతే కేవలం అనుమానాలకు మాత్రమే కాదు, ఇప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ ప్రమేయం ఉందని కన్ఫర్మ్ చేసే విజువల్ ఇది. అయితే ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఉన్నాడా అనేది ఇప్పుడు మరింత బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడు అంటూ కూడా దాదాపుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే బెంగాల్ పోలీసులు ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షాత్ హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా పోలీసుల వ్యవహారంపై మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు బెంగాల్ పోలీసుల తీరు ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు ఆ విచారణ వేగవంతం చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఇలాంటి ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని జీన్స్ టీ షర్ట్ ఒక్కసారి మనోడి ఆ కటౌట్ చూడండి. పైన టీ షర్ట్, కింద జీన్ ప్యాంట్, చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్, ఇవన్నీ ఒక సివిక్ పోలీస్, వాలంటీర్ పోలీస్ అతగాడు. అంటే అక్కడ పౌరుల్ని రక్షించాల్సిన వ్యక్తి. ఈ నెపంతోనే అక్కడికి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ చేతిలో హెల్మెట్ ఉంది చూసారా, ఒకసారి ఆ హెల్మెట్ని చూడండి. అది సాధారణ హెల్మెట్ లాగా అయితే మాత్రం నాకు కనిపించట్లేదు. బహుశా మీకు కనిపిస్తే కనుక మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అదొక పోలీస్ హెల్మెట్ లాగా కనిపిస్తోంది. పోలీస్ హెల్మెట్ లాగా ఉన్న నేపథ్యంలోని ఎవరికి అనుమానం వచ్చి ఉండదు. అక్కడ బహుశా పోలీస్ అయి ఉంటాడు కదా, అక్కడ వరకు వెళ్తున్నాడంటే సేఫ్టీ కోసం వెళ్ళి ఉంటాడు, లేకపోతే భద్రత ఆ విషయంలో అక్కడ తిరుగుతూ ఉండొచ్చు అని చెప్పి భావించవచ్చు. దాన్ని అదునుగా తీసుకున్నాడేమో. అయితే ఆ హెల్మెట్తో వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం వచ్చిండదు బహుశా, ఒకవేళ అది పోలీస్ హెల్మెట్ అయితే కనుక. లేకపోతే అంతవరకు ఎవరిని అలౌ చేసే అవకాశం ఉండదు దాదాపుగా. బట్ ఇక్కడ ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. రెండోది మెడలో హెడ్ ఫోన్కి సంబంధించి. హెడ్ ఫోన్స్ మీరు చూడొచ్చు, అది నా గెస్ ప్రకారం ఒకవైపు మాత్రమే కనిపిస్తోంది. సో ఇంకా వైపు మనకి అంతగా కనిపించిన పరిస్థితి. అంటే ఆ ప్రతిఘటనకు సంబంధించి ఎప్పుడు జరుగుంటుంది అంటే 4:03 ప్రాంతానికి సంబంధించి ఫుటేజ్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ హెడ్ ఫోన్ కీలకంగా మారింది. ఒక హెడ్ ఫోన్ ఘటనా ప్రదేశంలో దొరికింది. ఆ దొరికిన హెడ్ ఫోన్కి మనోడి హెడ్ ఫోన్కి మ్యాచ్ చేసే ప్రయత్నంలోని నిందితుడు బయటపడ్డాడు. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ఆ విజువల్ని చూస్తే మనకి 4:03 ప్రాంతంలో ఇక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి సమర్పించిన సందర్భంలో అనేకమైన అనుమానాలను వ్యక్తం చేస్తుందనే చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధానమైంది ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తోంది, ఘటన జరిగిన 13-14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవడం ఏమిటి? సంజయ్ రాయ్ నిందితుడు దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ విషయంలో వేగవంతం కాలేదు అనే చర్చ కూడా జోరందుకున్న పరిస్థితి. ఈ ఘటన తర్వాత ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టం ఎందుకు చేశారు అంటూ కూడా క్వశ్చన్స్ రైజ్ చేసింది. సో ఇప్పుడు నేను అంతవరకు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి బెంగాల్ ప్రభుత్వం తీరు మీద ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒక వైద్యురాలు ఒక సెమినార్ హాల్లో 36 గంటలు పనిచేస్తూ అలసిపోయి వెళ్ళి ఆ సెమినార్ హాల్లో కాస్త కునికేస్తుంటుందండి. అవును, బహుశా ఈ కునుకు అనే మాట నేను ఉపయోగించినందుకు మీకు ఇబ్బంది కలిగించుండొచ్చు, కానీ పనిచేసే వాళ్ళకి కునుకు విలువెంతో తెలుస్తుంది. అలా కాస్త జారబడి ఉంటుంది అంతే. ఇదిగో ఈ మృగం, ఈ దుర్మార్గుడు అక్కడకు చేరుకున్నాడు. వైద్యురాలు, మహిళ అని కూడా చూడకుండా అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. పైగా ఏమంటున్నాడు, ఉరి తీసేసుకోండి అంటున్నాడంటూ సోషల్ మీడియాలో అతగాడికి సంబంధించి చర్చ జరుగుతోందంటే ఏమనాలి ఇలాంటి వాళ్ళని? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఇలాంటి వాళ్ళని సివిక్
పోలీస్గా ఎలా తీసుకున్నారు? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైస్ అవుతున్నాయి. ఉదయం 4:03 ప్రాంతానికి ఆ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. ఓకే, కానీ ఎలా తెలిసింది? అక్కడ అభయ 4 గంటల కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ 2 నుంచి 3 ఆ ప్రాంతంలో తను అక్కడ రెస్ట్ తీసుకుంది. ఎలా తెలిసింది? ఇలా వెళ్ళాడు. చేతిలో ఉన్న ఆధారాలు బట్టి అర్థమవుతోంది అతగాడి పరిస్థితి ఏంటి అనేది. ఈ వ్యక్తికి సంబంధించి నిజంగా ఇప్పుడే మా టీం కూడా చెబుతోంది, ఇతగాడి గురించి నిజంగా ఒక్కసారి చదువుతున్నప్పుడు కావచ్చు, ఇతగాడి గురించి మాట్లాడుకునే సందర్భంలో నిజంగా ఒక భావోద్వేగానికి లోనైపోతున్నామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత సైకిక్గా బిహేవ్ చేస్తుంటాడు ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి చెబుతోంది, నా కూతురి పరిస్థితి ఇది. తన 2 కళ్ళని 90 డిగ్రీల కోణంలో చూసినప్పుడు ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. ఇంత నరరూప రాక్షసుడా, ఇంత దుర్మార్గుడా, ఇంత మృగమా, ఇంత సైకోనా? కానీ ఒక్కసారి ఆ వ్యక్తి గురించి మాట్లాడితే కనుక దాదాపు 2-3 పెళ్ళిళ్ళు జరిగాయట. 2-3 భార్యలను వదిలేశాడనే మాట జరుగుతోంది. ఇలాంటి వ్యక్తి పోలీసా? ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థలో తీసుకుంటామా? కనీసం తీసుకున్న సందర్భంలో అతగాడి సైకాలజీ ఎలా ఉంది, అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆలోచించమా? ఇలాంటి వాడా పోలీసు? ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇన్ఫాక్ట్ వైద్య విద్యార్థులు ఉన్న చోటుకి ఇలాంటి వాళ్ళని పంపించేది, ఇతగాడిని అక్కడ పంపించేది. ఇప్పుడు కదా ఈ మానవ మృగం ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది. ఎంతమంది కంప్లైంట్ చేస్తుంటారు? అఫ్ కోర్స్, ఎందుకంటే ఇటువంటి సైకిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇంకా 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 చెప్పాలంటే ఇతగాడు ఈ ఘటనకు ముందు వ్యభిచార గృహాలకు వెళ్ళాడనేది ఇది కూడా ప్రచారం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళే ఉంటాడు అనేది సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. తట్టు 1 కాదు 2-3 వ్యభిచార గృహాలకు వెళ్ళాలనేది అర్థం చేసుకోవచ్చు. అతగాడి మానసిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందనేది, ఎంత దిగజారిపోయాడనేది. దుర్మార్గుడు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాకు వదిలేయండి సార్, మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం, మీరే వేస్తారు శిక్ష, మాకు అప్పచెప్పండి వాడిని. భారతదేశంలో ఇంకో మానభంగం జరగాలన్నా, ఇంకో అమ్మాయి ప్రాణం ఇలా పోయే కన్నా ముందు మాకు అప్పచెప్పండి సార్, మేము చూసుకుంటాం, మాకు అప్పచెప్పండి. సమాజం సత్తా ఏంటో చూపిస్తామంటోంది. మీ చట్టాలు మీ చుట్టాలు కాదు సార్, మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. ఇంకోసారి భారతదేశంలో అమ్మాయి మీద ఇలా కన్నెత్తి చూడకుండా చేసేలా ఏం చేయాలో మాకు అప్పచెప్పండి, చూసుకుంటామంటోంది సమాజం. పోలీసుల వ్యవహార తీరు మీద నమ్మకం పోయింది అక్కడ ప్రజలకి, ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, వ్యవస్థల మీద నమ్మకం పోయింది. కేవలం ప్రశ్నలు మాత్రమే మిగిలాయి, ప్రాణం మాత్రం పోయింది. నిర్భయ నుంచి మొదలు ఈరోజు అభయ వరకు ఎవరు సమాధానం చెప్తారు? నిందితుడు ఇదిగో 4:03 అంతటి దుర్మార్గానికి వెళ్తున్నారని చెప్పి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, టెక్నాలజీ బలపడింది, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తోంది. ఇటువంటి సినారియోలో ఇన్ఫాక్ట్ డ్రోన్లతో మెడిసిన్ ఇంటికి పంపించేస్తాం అనుకుంటున్న టెక్నాలజీకి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక మెడికల్ స్టూడెంట్కి మనం రక్షణ కల్పించలేకపోతున్నామా? ఉదయం 4:03 ప్రాంతంలో ఒక హాస్పిటల్లో, ఆర్జేకేర్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్లో కేవలం ఒక వైద్య విద్యార్థికి మనం రక్షణ కల్పించలేకపోయామంటే సిగ్గుపడాలి సార్, ప్రభుత్వాలు సిగ్గుపడాలి నిజంగా. ఇతగాన్ని ఇంతవరకు ఎందుకు శిక్షించలేదు, ఇంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారని తల్లిదండ్రులు అక్కడ గగ్గోలు పెడుతున్నారంటే ఆ గుండె బాధను అర్థం చేసుకోండి సార్ అంటూ కూడా వాళ్ళు చెబుతున్నారంటే పరిస్థితి అంటే అర్థమవుతోంది. ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులు 3 గంటల సేపు బయట ఆర్జేకాడ్ హాస్పిటల్ బయట ఎదురు చూడాలా? తమ బిడ్డ చనిపోయి అక్కడ రక్తపు మడుగులో పడుంటే తల్లిదండ్రులు గుండె కొట్టుకుంటూ ఉంటే మీరు కొమ్ము కాస్తారా? అవును, కొమ్ము కాస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భం. ఇదిగో సీసీ ఫుటేజ్ దొరికింది. ఈ సీసీ ఫుటేజ్ ఆ రోజే ఎందుకు చూడలేదు? ఘటన జరిగిన వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేదు? వెంటనే ఇవన్నీ జరుగుంటే కనుక ఇంతవరకు రాకపోతుంది కదా. అవును, ఇంతవరకు ఆ బిడ్డకి ప్రాణం దక్కేది కాదు.
ఆ సీసీ ఫుటేజ్ ఉంది, ఎందుకు ఎవరు చూడలేదు? ఏదో ఉందిలే అని వదిలేశారా? సంజయ్ రాయ్ నిందితుడు చేతిలో హెల్మెట్ కి సంబంధించి అదిగో విజువల్ మీరు చూస్తున్నారు. ఆ చేతిలో హెల్మెట్, ఆ మెడలో హెడ్ ఫోన్ ప్రస్తుతం కీలకంగా మారబోతున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో కీలకం కాబోతున్నాయి. కేవలం వితగాడే ఉన్నాడా? సంజయ్ వెనకాల ఇంకా ఎంతమంది ఉండుంటారు? ఇన్ఫాక్ట్ మాజీ ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఆయనకు కూడా ప్రెసెంట్ లై డిటెక్టర్ టెస్ట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఇంకా 5గురికి సంబంధించి జరగాలి. ఇతగాడి రిపోర్ట్ కూడా ఇంకా బయటకు రాబోతోంది. ఇతగాడి రిపోర్ట్ బయటకు వస్తే ఇతగాడే ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఇన్వెస్టిగేషన్, ఇన్ఫాక్ట్ కొన్ని కథనాలు బయటకు వచ్చినప్పుడు ఇతగాడి ఇన్వెస్టిగేషన్ టైంలో కూడా ఆ సైకిక్ మెంటాలిటీ బయటపడుతోంది. ఎంత మానసికంగా ఎంత దిగజారిపోయాడనేది తెలుస్తోంది. జరగాలి, ఇన్వెస్టిగేషన్ స్పీడప్ జరగాలి అని కోరుకుంటున్న సందర్భంలో నెమ్మదిగా కాఫీలు టిఫిన్లు తాగుతూ తింటూ తిరుగుతూ ఘటన ఎప్పుడో తెల్లవారుజామున జరిగితే 11 గంటలకి రాత్రి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేస్తారా మీరు పోలీసులా అని చెప్పి అక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, సందీప్ ఘోష్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ 4 గంటలు జరిగితే ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనకాడాడు అనేది కోర్టులే ప్రశ్నిస్తున్నాయి కదా. ఎవరికి కొమ్ము కాశారు, ఎందుకు కాయాల్సి వచ్చింది, ఎవరు ఉన్నారని కాయాల్సి వచ్చింది, వాళ్ళ వెనకాల ఇంకెవరు ఉన్నారు? రాజకీయ నాయకులే ఉన్నారా, నేతలే ఉన్నారా, లేకపోతే ప్రముఖులే ఉన్నారా, లేకపోతే విద్యార్థులే ఉన్నారా, ఆమె స్నేహితులే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా విషయాలు తేలాలి. అభయ నిర్భయలాగా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం ఇలా ఘటనలు జరిగినప్పుడల్లా మాట్లాడటం కాదు. ఘటన జరగకుండా ఆ ఏర్పాట్లు మనం చేయాలి. దొంగతనం చేయకుండా ఎట్లా అయితే మనం సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటామో ఇంటికి, ఆ దొంగ ఆలోచించాలి. దొంగతనం చేయాలంటే భయపడేలా ఎటువంటి సిస్టమ్స్ తెచ్చుకుంటున్నావో అలాగే ఇలాంటి దుర్మార్గుల పాలిట కూడా కఠినమైన ఏర్పాట్లు జరగాలి. సీసీ ఫుటేజ్లతో పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి కోల్కతా అత్యాచార కేసు నిందితుడిని ఏం చేయాలి కింద కమెంట్ బాక్స్లో ఉంది. ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులకి ఏం చేయాలి? ఒక నిర్భయను చూసాం, ఒక అభయను చూసాం, దిశను చూసాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కదా జరిగింది. కానీ ప్రస్తుతం ఈ ఘటనే దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. డాక్టర్ కేసులో ఎన్నో సంచలనాలు వెలుగులోకి వచ్చేలా చేస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తూ ఉంటే విస్తుపోయే నిజాలే తప్ప ఆ బాధను, తల్లిదండ్రుల బాధను తీర్చే తీర్పులు రావటం లేదు అనేది వాళ్ళ ఆవేదన. ఆ తల్లిదండ్రులకు ఏం న్యాయం జరుగుతుంది, అభయకు ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది యావత్ దేశం ఎదురు చూస్తోంది. వైద్య విద్యార్థులకు ఎటువంటి రక్షణ కల్పిస్తుంది అనేది వేచి చూస్తోంది ఈ దేశం.